రాష్ట్రంలో కొత్త బీర్లు వస్తున్నాయంటగా ఆ బీర్లు తాగి మధ్యప్రదేశ్లో 24 మంది సచ్చిండ్రంటగా అలాంటి కల్తీ మద్యానికి రేవంత్ రెడ్డి సర్కార్ ఎలా అనుమతులు ఇచ్చింది? తెలంగాణలో సోమ్ డిస్టిలరీస్ బీర్లకు అనుమతులు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. అసలేమిటి ఆ సోమ్ కంపెనీ బాగోతం? వెనుక నుండి నడిపిస్తుంది ఎవరు? రాష్ట్రంలో వచ్చిన మరిన్ని కొత్త బీర్ల కథేంటో చూద్దాం. తెలంగాణలో కొత్తగా 5 బీర్ల సప్లై కంపెనీలు అడుగు పెడుతున్నాయి. ఈ 5 కంపెనీలు కలిపి సుమారు 27 రకాల కొత్త బీర్లను తెలంగాణలో ప్రవేశపెట్టనున్నాయి. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ కొత్తగా అనుమతులు ఇచ్చిన వాటిల్లో లీలాసన్స్ ఆల్కా బెవరేజెస్, ఎక్సోటికా లిక్కర్, టాయిట్ బ్రేవరీస్, మాంటో ఎవరెస్ట్, సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న బీర్ల కొరతను తగ్గించేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకున్న సంస్థలకు అనుమతులు ఇచ్చామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పేర్కొంటున్నా దాని వెనుక పెద్ద అవినీతి భాగోతం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన సోమ్ డిస్టిలరీస్ కంపెనీ దేశంలో వివాదాస్పద మద్యం కంపెనీ. ఈ కంపెనీ వ్యవస్థాపకుడైన జగదీష్ కుమార్ అరోరా మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ మంచి మిత్రులు కావడంతో అరోరానే మధ్యప్రదేశ్లో మద్యం పాలసీ రూపొందించినట్లు చెప్తారు. సోమ్ కంపెనీ ప్లాంట్లలో కల్తీ మద్యాన్ని తయారు చేయడంతో 2021లో మధ్యప్రదేశ్లో 24 మంది మృతి చెందినట్లు జాతీయ హిందీ పత్రిక దైనిక్ భాస్కర్ ఓ కథనంలో వెల్లడించింది. దీని ఫలితంగానే ప్లాంట్ను సీజ్ చేయగా ఇప్పుడు ఈ బీర్లకే రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో అనుమతులు ఇచ్చింది. గుజరాత్లోనూ ఈ కల్తీ మద్యం తాగి మరికొందరు మరణించినట్లు ఆరోపణలున్నాయి. సోమ్ మద్యం నాణ్యత విషయంలో ఫిర్యాదులు అందడంతో ఇటీవలే మధ్యప్రదేశ్ సర్కార్ కంపెనీకి నోటీసులు ఇచ్చింది. ఇక పన్ను ఎగవేత ఆరోపణలు కూడా సోమ్ కంపెనీకి కొత్త కాదు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా 2021లో సోమ్ కంపెనీపై దాడులు జరిపింది. ధరల నిర్ధారణ, సిండికేట్ తదితర వ్యవహారాలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సిసిఐ అధికారులు సోమ్ డిస్టిలరీస్ సంస్థపై దాడులు చేశారు. అనుమతులు ఇచ్చిన రాష్ట్ర సీఎం నుంచి స్థానిక కౌన్సిలర్ వరకు అందరితో మంచిగా ఉండేందుకు గుట్టు చప్పుడు కాకుండా ముడుపులు చేరవేయడంలో సోమ్ నిర్వాహకులది అందవేసిన చేయిగా చెప్తారు. పార్టీ ఎన్నికల ప్రచారానికి స్పాన్సర్షిప్, నేతలకు బహుమతుల రూపంలో ఇండ్లు, బంగారం, భూములను ఎవరికీ తెలియకుండా చేరవేయడం సోమ్ స్పెషాలిటీ. అంతేకాదు బీజేపీ, కాంగ్రెస్ కు ఎన్నికల ఫండింగ్ లోనూ ఈ సంస్థ కీలకంగా వ్యవహరించినట్లు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బట్టి అర్థమవుతుంది. ఇలాంటి దరిద్రమైన చరిత్ర ఉన్న కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరింత దారుణమంటున్నారు ప్రజలు.